నమస్కారం. సో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వచ్చేసిన సీనియర్ మాస్టర్స్కి, మరి వాలంటీర్స్కి అండ్ ముఖ్యంగా మాస్టర్ సతీష్ గారికి అందరికీ నమస్కారం. సో ఈ ప్రోగ్రామ్ అంటే ఈరోజు మెయిన్ ఈవెంట్ మనం ఈరోజు కలవడం ఏంటంటే సెకండ్ ఓపెన్ టోర్నమెంట్. ఇది 15th డిసెంబర్ జరుగుతుంది. సో ఇంతకుముందు బిఫోర్ టోర్నమెంట్లో మీ అందరికీ తెలుసు, ఇక్కడే ఇదే మన పోర్ట్ స్టేడియంలో జపాన్ నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి సెమినార్ కండక్ట్ చేసి, ముఖ్యంగా ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చి వాళ్ళ అప్డేట్ టెక్నిక్స్, ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది చెప్పడం కాదు, సో ప్రాక్టికల్గా చూపిస్తే చాలామంది కన్విన్స్ అవుతారు. సో సతీష్ ఏంటంటే ఆయన గుడ్ విల్తో ఏంటంటే మాస్టర్ని తీసుకురావడం, అరేంజ్ చేయడం, దానికి మాస్టర్ అయిన పూజారి గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. సో అది ఒక ఎత్తు అయితే, మెయిన్గా కాశీ గారు ఏంటంటే ఈ స్టేడియం చాలా అంటే మాకు కన్సెషనల్ రేట్ మీద, ఎందుకంటే కరాటే అనేది, మార్షల్ ఆర్ట్స్ అనేది కొంచెం స్పోర్ట్స్లో కొంచెం వెనక్కి ఉందండి. సో ఫండ్స్ కానీ సపోర్ట్ కానీ అవి చాలా తక్కువగా ఉంది. దీనికి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎసెన్షియల్ మ్యాటర్, లైఫ్లో చాలా ఎసెన్షియల్ మ్యాటర్ ఇది. ఈరోజు హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ రఘు గారు ఉన్నారు, మందులు ఇస్తారు, ఓకే, బట్ అటాక్ చేస్తే ఏం చేస్తారండి? ఏం చేయలేరు. చాలామంది ఆలోచించట్లేదు. అందుకే చాలామంది మహిళలు రేపుకి, మొలస్టేషన్కి, వీటి అన్నిటికీ గురి అవుతున్నారు. అన్నీ జరిగిన తర్వాత ఇలా చేసి ఉండాలి, అలా చేసి ఉండాలి అంటారు. పేరెంట్స్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాం, ఏమంటే మీ పిల్లలు బాగుండాలని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం. నేను ఇంత తిరుగుతున్నానంటే అందరూ బాగుండాలి, అందరూ సేఫ్గా ఉండాలని, ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్. సో నా సైడ్లో ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పర్టికులర్ మార్షల్ ఆర్ట్, కరాటే, ఈరోజు కరాటే చెప్పట్లేదు, మార్షల్ ఆర్ట్ A to Z ఎనీథింగ్ నేర్చుకోండి. మీకు ఏది ఇష్టం ఉందో నేర్చుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, కీప్ యువర్ సెల్ఫ్ రెడీ. ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండదు, టైంకి ఉండదు. టైంకి యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ అలా అయిపోయింది. ఇవి ఒకటే కాదు, ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి. చూస్తే మొత్తం మీరు చూడండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా మ్యాప్ పక్కనే ఎవ్రీవేర్ వార్, యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం ఇక్కడ ఇలా ఉన్నాం, మన లీడర్ మోడీ గారు ఉన్నారు, హ్యాపీగా మన ఇష్టానికి మనం తిరుగుతున్నాం, ఇష్టానికి జల్సా చేస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ ఒక్కసారి మీరు టీవీలో వాటిట్లో చూస్తే ఎంత సేఫ్గా ఉన్నామో తెలుస్తుంది. బట్ హౌ లాంగ్ జరగాలి నేను చెప్పట్లా, ఏమో చెప్పలేము. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి. హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండి. గాడ్ హెస్ గివెన్ ఇట్ టు యూ. యూ హ్యావ్ టు బీ ఫిట్, డూ సంథింగ్. మార్షల్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ చూసి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, మార్షల్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో అందుకే నేను చెప్తున్నాను. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కాశీ గారు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడంతోనే లాస్ట్ టైం ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా, ఒక రాయల్గా, ఒక మంచి రిచ్ లుక్తో, ఎంత పార్కింగ్ ప్లేస్, ఒక యాంబియన్స్ అని వచ్చింది. ఈరోజు కాశీ గారు ఇక్కడ కూర్చున్నారు, నేను పక్కన ఉన్నా, నేను చెప్పాలి, ఐఎమ్ ఎస్టానిష్డ్ విత్ ఆల్ ది డెవలప్మెంట్స్ ఈజ్ డూయింగ్ అండ్ ఈస్ గాట్ అన్ అవార్డ్. ఇట్ డిజర్వ్ సంథింగ్ మోర్ దెన్ దట్. ఈరోజు ఎంటర్టైన్మెంట్ కానీ, టూరిజం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే వస్తారు, కూర్చుంటారు, 4 డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ ఈరోజు ఇక్కడ స్టేడియం లోపల ఉన్న ఆయనకు, అంటే లాస్ట్ టైంకి ఈ టైంకి నేను చూస్తుంటే ఐఎమ్ అమేజ్డ్. అంటే ఈ మనిషి అంత ఇంట్రెస్ట్తో ప్రపంచంలో జరుగుతున్న స్పోర్ట్స్ అన్ని చూసి, గేమ్స్ చూసి, ఈజ్ ట్రైయింగ్ టు ఇన్కార్పులేట్ ఇన్సైడ్ దిస్ ఈస్ ద స్పిరిట్. సో ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అండ్ హౌ టు థ్యాంక్, హౌ టు ప్రైజ్. ఈ నీడ్స్ అన్ అవార్డ్. అవార్డు ఇవ్వడంతోనే ఏమవుతుందంటే మనకి మోరల్ బూస్ట్ వస్తుంది. మాకు ఎట్లా అవార్డ్స్ గవర్నమెంట్ ఇవ్వరు, ప్రైవేట్ అవార్డ్స్ వస్తాయి. ఇట్స్ ఎ మోరల్ బూస్ట్. మేము పనిచేసిన దానికి ఒక రికగ్నిషన్ ఉంటే ఇంకా చేస్తాం. చాలామంది అంటారు అదే ప్రైవేట్ అవార్డ్ అయినా ఇట్స్ అన్ అవార్డ్, ఊరికే ఇవ్వరు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ హెస్ గివెన్ హిమ్ అన్ అవార్డ్, యూనిక్ టూరిజం ఆఫ్ ద స్టేట్ ఉంది. ఈ డిజర్వ్స్ ఇట్. సో మనస్ఫూర్తిగా ఆయన నేను అభినందిస్తున్నాను. అదే మాదిరిగా డాక్టర్ గారు రఘు గారు మాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఆయన బీయింగ్ అ డాక్టర్ ఆల్సో ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. అంగరామ గారు అండ్ ఇప్పుడు సురేష్ గారు కూడా ఈజ్ జాయింట్ లాస్ట్ ఇయర్. సో అందరికీ ముందుగా పేరు నేను ధన్యవాదాలు చెప్తూ, ఈ సందర్భంగా రఘు గారు వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఐఎమ్ మేక్ రిక్వెస్టింగ్ యూ రఘు గారు, ఈజ్ ఆల్సో అ మార్షల్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో అ మార్షల్ ఆర్టిస్ట్, ఆల్సో అన్ యాక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏ విధంగా ఈ మార్షల్ ఆర్ట్ని స్కూల్స్, కాలేజెస్లో ఇన్కార్పొరేట్ చేయవచ్చు, మేక్ ఇట్ ఎ కంపల్సరీ పార్ట్ ఆఫ్ స్టడీస్. దీనికి కొన్ని మార్క్స్ పెట్టండి, అదర్వైజ్ వాళ్ళు ఎవరు. ఒక మార్క్స్ పెట్టండి, బికాజ్ వీఆర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్.
Government is not responsible if a girl gets raped, killed. Can the government be responsible? Will the government give compensation? లేదు. At least let them provide this. ఇది ప్రొవైడ్ చేయమని చెప్పండి. చిన్నపిల్లలు ఫ్రమ్ ద 6th క్లాస్ నుంచి let them start practicing martial art and they should make it compulsory. ఆయనకి చేశారంటే ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది. ఎవరు చేయింది ఇంతవరకు చేయలేంది ఆయనకే వెళ్తుంది. ఐ విష్ హీ గెట్స్ ద నేమ్ బికాజ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్. ఇది చూసి భారతదేశం మొత్తం అందరూ నేర్చుకోవాలి. అందరూ నేర్చుకొని వాళ్ళ స్కూల్ కాలేజెస్లో పిల్లలకి, బికాజ్ మదర్ ఫాదర్ ఇంటి వరకే, గురువు వచ్చి క్లాస్ వరకే, దాని తర్వాత ఎవరు ప్రొటెక్ట్ చేస్తారండి? అండ్ లా ఇస్ బికమ్ ఏంటంటే లా చట్టం చాలా లూజ్గా చాలా డైల్యూటెడ్గా ఉందండి. కనీసం దాన్నైనా స్ట్రాంగ్ చేస్తే లేదు. కాన్స్టిట్యూషన్ ఆల్టర్ చేయమంటే చేయరు. ఎవరికి వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అన్లెస్ వీవీఐపీ వాళ్ళ ఇంట్లో కొన్ని జరిగితే, వాళ్ళ ఇంట్లో కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే తప్ప వాళ్ళు మారరు. అది ఎప్పుడు జరుగుతుంది? మనం కూర్చోలేము. జరుగుతుందని. సో అట్లాంటి దీంట్లో మన సేఫ్టీ మనం చూసుకోవాలి, మనం చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ మార్షల్ ఆర్ట్స్ మీద అది ఒక సబ్జెక్ట్ అండి. పర్సనల్ హెల్త్, నేను ఉన్నానండి ఈరోజు. ఐఎమ్ వర్కింగ్ డే అండ్ నైట్. ఎందువల్ల? ఐఎమ్ ఫిట్. ఐ కెన్ సే ఐఎమ్ ఫిట్. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్. మార్షల్ ఆర్ట్ అప్పటి నుంచి 11 years నుంచి మా మదర్ పంపించారు. మా ఇంటి ఆపోజిట్లో డోజో ఉంటే పంపించారు. అక్కడి నుంచి నేర్చుకున్నాను. 18 yearsలో ఐ గాట్ అ బ్లాక్ బెల్ట్. అప్పుడు బ్లాక్ బెల్ట్, ఇప్పుడు బ్లాక్ బెల్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. టుడే ఐఎమ్ ఫిట్. ఇందాక మా హ్యాండ్ గురించి చెప్పారండి. ఎస్, వాస్తవమే. ఈ హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి 2 months అయింది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. బట్ మార్షల్ ఆర్ట్లో మేము ఒకటి చెప్తామండి. ఇఫ్ యూ కెన్ సిట్, స్టాండ్. ఇఫ్ యూ కెన్ స్టాండ్, వాక్. ఇఫ్ యూ కెన్ వాక్, రన్. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ మార్షల్ ఆర్ట్ పీపుల్. మాకు ఎండ, చలి, ఉడుగ్గా ఉంది ఇవన్నీ ఉండదు. యూ ఆర్ ట్రైన్ టు ఫేస్ ఆల్ క్లైమేట్స్ ఇన్ రియల్ లైఫ్, ఆల్సో ఇన్ అవుట్ సైడ్ లైఫ్. సో ఆ విధంగా మన అందరూ తయారవ్వాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏమో బెడ్ రిడన్ కాదు. ఇఫ్ బెడ్ రిడన్ ఓకే. బెడ్ రిడన్ లేనప్పుడు మన ఏజ్, నాకు వయసు అయిపోయింది, ఇదంతా ఎక్స్క్యూజ్ అండి. ఓన్లీ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు వాక్, నడవలేని వాళ్ళు లేకపోతే లేవలేని వాళ్ళు అంటే ఓకే. రెస్ట్ అండ్ ఆల్ యూ కెన్ డూ సంథింగ్. ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ సంథింగ్. ఇవన్నీ ఏంటంటే ది స్పిరిట్ వచ్చి మార్షల్ ఆర్ట్లో వస్తుంది. కింద పడతాం, మళ్ళీ లేస్తాం, కింద పడతాం, మళ్ళీ లేస్తాం. ఈరోజు కింద పడతాం, రేపు వాడు కింద పడతాడు. దట్ ఈస్ హౌ యూర్ ట్రైన్. నిజ జీవితంలో ఎన్నోసార్లు మనం కింద పడతాం. కింద పడిపోయిన తర్వాత అలా పడిపోవడం కాదు, లేచి నిలబడాలి. లేచి నిలబడి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఫైట్ చేయాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మార్షల్. ఇలాంటివి చాలా ఉన్నాయి. పెద్దలకి గౌరవం ఇవ్వడం, వే హౌ యూ స్టాండ్, వే హౌ యూ టాక్, వే హౌ యూ సిట్, హౌ యూ గివ్ రెస్పెక్ట్ టు లేడీస్, హౌ యూ ట్రీట్ లేడీస్, ది స్పిరిట్ టు ఫైట్. మనకి ఫైట్ చేయాలంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టం. ఎవరికైనా చెప్తాను వీక్గా ఉన్నాను, ఈ స్పిరిట్ దీంట్లో వస్తుంది. బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా ఒక స్పిరిట్ వస్తుంది. ఆ స్పిరిట్ మార్షల్ ఆర్ట్ తప్ప వేరే ఎక్కడ రాదండి. మీరు ఏ పూజ చేసినా రాదు. అండ్ టుడే నేను చెప్తానండి, ఈరోజు రిస్క్ ఉందండి. ఆ రోజుల్లోనే మన దేవుళ్ళు అందరికీ ఎందుకంటే చేతిలో వెపన్ ఇచ్చారు. దేవుళ్ళే కదా, వాళ్ళకి పవర్ ఉంది కదా. ఎందుకు మీరు అన్ని ఫోటోల్లో, విగ్రహాల్లో చూడండి, ప్రతి ఒక్కరికి ఒక కత్తి, కోళ్ళ ఏదో ఒకటి ఉంటుంది కదా. బికాజ్ అలా ఉంది. దట్ ఈస్ ద వరల్డ్. ప్రపంచం అలా ఉంది. సో మనం ఏదో అలా ఫ్లాట్గా కాదు, ఏదో ఎవరో ఏదో చెప్పారని కాదు. బీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. మన పిల్లలు ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు వాళ్ళు మన ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళాలి, దేశం వదిలేసి విదేశాలకు వెళ్ళాలి. అమ్మాయిలు వెళ్ళాలి, సంపాదించుకోవాలి. వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది. బయటికి వెళ్ళిపోయి ఈరోజు బ్రహ్మాండంగా ఉంది సంపాదన. బయటికి వెళ్తే బ్రహ్మాండంగా ఆపుతామా? అమ్మో అక్కడ వెళ్తే అది ఉంది, అమ్మో ఇక్కడ వెళ్తే అది ఇది అవుతుంది. ఎందుకు అవ్వట్లేదు? అయ్యేది అవుతుంది, జరుగుతుంది. కానీ పేరెంట్స్కి తృప్తి ఏంటంటే అమ్మాయి బయటికి వెళ్ళినా, ఒంటరిగా ఉన్న అమ్మాయికి ధైర్యం ఉంది, అమ్మాయి ఫేస్ చేయవచ్చు, ట్యాకిల్ చేయవచ్చు, ఒక నమ్మకం రావాలి. పిల్లలు కూడా చెప్తున్నాను, మీరు మీ తల్లిదండ్రులకి ఆ నమ్మకం ఇవ్వండి. మీరు చూపించండి. వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా మేము ఒంటరిగా ఉండగలుగుతాం, నేను ఫిట్గా ఉన్నాను అప్పుడు వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ లేకుండా ఉంటారు. అలాగే పేరెంట్స్ కూడా మీరు ఆ పిల్లల్ని అలా ట్రైన్ చేయాలి. అంతేగాని మీరు ఊరికే ఊహించుకొని అలా ఊహించుకొని ఉంటే ఏం ప్రయోజనం? నథింగ్. అండ్ 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఈరోజు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చన్ మార్క్. కాబట్టి లెటస్ మన హెల్త్ ఫస్ట్, నెక్స్ట్ కమ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ హౌస్, రాష్ట్రం, దేశం. ఇవన్నీ ఏంటంటే దీంట్లో అంటే ఒక పేట్రియాటిక్ వే ఆఫ్ మెసేజెస్, ఫీలింగ్, కల్చర్ మేము తీసుకొస్తున్నాం. దట్ ఈస్ వై నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అండి, విశాఖపట్నం ఫ్యూచర్లో విశాఖపట్నం ఒక మార్షల్ ఆర్ట్ హబ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టూరిజం స్పాట్ అండ్ ఆల్సో టూరిజం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే కోరుతున్నాను, మేక్ ఇట్ ఎ టూరిజం స్పాట్. మీకు సముద్రం ఉంది, యూ గాట్ బ్యూటిఫుల్ హిల్స్, అరకు ఉంది, డెవలప్ ఇట్, ఊటీలాగా డెవలప్ చేయండి, మేక్ ఇట్ ఎ టూరిజం స్పాట్.
సో మచ్ ఆఫ్ పీపుల్, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో మెనీ పీపుల్ విల్ కమ్ ఆల్ ఫ్రమ్ ద వరల్డ్. ఆ విధంగా అసలు విశాఖపట్నం డెవలప్ అవ్వాలి. ఆల్సో ఐటీ ఆల్సో, ప్లీజ్ బ్రింగ్ ఐటీ ఓవర్ హియర్, లెట్ ఇట్ డెవలప్. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ముందుకు వెళ్తారు. సో ఆ విధంగా ఆల్ ఇన్ ఆల్ అండి ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు, అండ్ ముఖ్యంగా ఈరోజు మన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రిది ఈరోజు మరి వర్ధంతి రోజు, సతీష్ గుర్తుపెట్టుకొని ఒక పేట్రియాటిక్గా ఒక లీడర్ను మర్చిపోకుండా, ఒక గ్రేట్ మ్యాన్, గ్రేట్ పర్సనాలిటీ, సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ విధంగా మన అన్ని విషయాల్లో అందరూ ఏదో నాకు అది సంబంధం లేదు, అది లేదు, పాలిటిక్స్ అంతవరకే పాలిటిక్స్, నాట్ మోర్ వి డోంట్, అది దానికి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, మన డ్యూటీ మనం చేసుకుందాం, పోతుంటాం. ఆ విధంగా అన్ని విషయాలు ఈరోజు జరగడం చాలా హ్యాపీ. సో మీరందరూ వచ్చినందుకు, కవరేజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.